కావాల్సి ఉంది. వారిని ఒక 2 నిమిషాలు ఆశీస్సులు వస్తుందో కోరుతున్నాను. ఆయన ఉద్యోగం మానేసి భగవద్గీత మీద చాలా బుక్స్ ఎంతో బాగుంటాయన్నమాట. ఉపన్యాసం కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే అలాంటి వాళ్ళు దొరకడం చాలా అదృష్టం. వీళ్ళందరినీ జాతీయంగా తెచ్చుకున్నారు. ఏం కాదు ఇదంతా కూడా ఎందుకంటే ఆగ్రహం మళ్ళీ బాగా స్పందన ఉంటుంది. ఇక్కడ హై స్కూల్ పిల్లలందరికీ కూడా ఒక విషయం, మీరు ఈరోజు పాఠాలు పోయాయని అనుకోకండి, చాలా ఎక్కువ పెద్ద పాఠాలు చెప్తాను. అంతేకాకుండా మీకు ఒక విషయం చెప్తున్నాను, మీరు ఏ ఫీజు కూడా ప్రభుత్వ పరంగా కట్టేటువంటి ఫీజు అంతా కూడా నేను నా పెన్షన్ నుంచి 10th క్లాస్ పరీక్ష ఫీజు కానివ్వండి, స్కూల్ ఫీజు కానివ్వండి, ఏ ఒక్క రూపాయి కూడా మీరు కట్టేటువంటి, ఎందుకంటే ఇక్కడ విద్యాలయం ఆనంద నికేతన విద్యాలయంలో మరి ఉచితంగా ఇక్కడ సేవ చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందువల్ల నా పెన్షన్ నుంచి ప్రతి సంవత్సరం 10th క్లాస్ పరీక్ష ఫీజులో ఇక్కడ చదివేటువంటి 200 మంది విద్యార్థులకి సంబంధించినటువంటి ప్రభుత్వ ఫీజు నేను కట్టే ప్రయత్నం చేస్తున్నాను. వార్తలు చేస్తున్నాను. నేను రాకపోయినా నా వైఫ్ ఉంటుంది, ఆవిడ కూడా వచ్చి కడతారు. అందువల్ల నేను స్పందించి నేను చేయగలిగినటువంటి శక్తి అది. నా శక్తి మేరకు నేను ఈ విద్యార్థులందరూ ఆశీర్వదించి బాగా చదువుకుని ప్రయోజకులయ్యే కనీసం ఈ మల్లవరం గ్రామంలోని గొప్ప విద్యార్థి అయిన మహాత్మా గాంధీ కావాలని ఆశిస్తున్నాము. ఇందులో మన టౌన్లో బాంధవ్య సంవత్సరానికి సంవత్సరం ప్రారంభమవుతుంది. సమయం ఎక్కువ కావకూడదు, కార్యక్రమం ఎక్కువ జరగాల. అందువల్ల అందరూ కూడా 2-3 నిమిషాలు వారి సందేశం తీసుకొస్తున్నాం. ఇప్పుడు మనకి కూడా జగన్నాథ్ గారిని త్వరలో పండించారు. పొద్దున్న దేవాలయానికి శంకుస్థాపన చేశారు. ఆయన 1,00,000 రూపాయలు ఇచ్చి గుడి ప్రారంభించారు. అమ్మా ఇంకా ఏమైనా అయితే ఇస్తాము అని చెప్పారు. అంటే ముందు ఆహారం వచ్చింది మనకి, తర్వాత వచ్చింది. అంటే ముందు ఊరికే భజన ఆహ్వాన్నారు కదిలించారు అని ముందు మనం ఉండడానికి ఇల్లు కట్టుకున్నాం. తర్వాత దేవాలయం వచ్చింది. చాలా సంతోషం. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ గణేశాయ నమః. ఆత్మస్ఫూర్తితో బంధుగణ ఈ కార్యక్రమానికి ఇవాళ నేను రాగలిగినందుకు చాలా సంతోషిస్తున్నాను. దీనికి రావాలని గత 2 నెలల నుంచి ఎదురు చూస్తూ ఉన్నాను. ఈ ప్రోగ్రాం యొక్క విశిష్టతను మీకు ఎక్కువ సమయం తీసుకోవడం కొద్దిసేపులో చెప్తే శ్రమిస్తాను. మొదటగా నాకు మహాత్మా గాంధీ గారి చాలా ప్రీతి. మన భారతదేశం స్వాతంత్ర్యం తర్వాత ఈనాడు ఇంత అభివృద్ధిలో ఉందంటే మేము పోల్చుకోవచ్చు. మనతో పాటు స్వాతంత్ర్యం వచ్చిన అటు పాకిస్తాన్, ఇటు బంగ్లాదేశ్, వాటితో పాటు పోల్చుకుంటే ఈనాడు భారతదేశం ప్రపంచమంతటా కూడా చాలా గౌరవమైన స్థానంలో, ప్రపంచ నాయకులందరూ గౌరవించే స్థాయిలో భారతదేశం ఉన్నది. ఇంకా అభివృద్ధి కావాల్సి ఉన్నది. కానీ ఈనాటి వరకు సమాజ జీవనం చాలా పవిత్రంగా నడుస్తుంది అంటే దానికి మూలము మహాత్మా గాంధీ గారు వేసినటువంటి పునాదియే. కాబట్టి గాంధీ గారిని భారత సమాజము ఎన్ని తరములైనా కూడా వారిని అలా స్మరిస్తూనే ఉంటారు. వారి యొక్క చక్కటి అందమైన ఆకర్షణీయమైన విగ్రహాన్ని అక్కడ చూడడము, దానికి పుష్పమాలను వేయడము నాకెంతో ఆనందదాయకమైన విషయం. శ్రీమతి ముగుల గారు, శ్రీమతి మురుగుల గారు, వీరిద్దరూ చెర్ల గణపశాస్త్రి గారు మహావిద్వాంసులు. ఆయన వారి పుత్రికలు వారు నిడదవోల్లో కస్తూర్బా మహిళా సమాజం, తర్వాత శ్రీమతి చెర్ల సుశీల వృద్ధాశ్రమాన్ని చాలా బాగా నడిపిస్తున్నారు. ఈ రోజుల్లో మీకు ఇతరములైన వృద్ధాశ్రమాలు ఎన్నో ఉన్నాయి. సాగర్లోనే ఇంకో వృద్ధాశ్రమం కూడా ఉందని నేను విన్నాను. ఎన్నెన్నో వృద్ధాశ్రమాలు ఉన్నాయి. చాలా మోడర్న్ గా టెక్నాలజికల్ గా అభివృద్ధి చెంది చాలా విశాలంగా ఎంతో టిప్ టాప్ కండిషన్ లో ఉంటాయి వృద్ధాశ్రమాలు. కానీ చెర్ల సుశీల వృద్ధాశ్రమానికి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే మీకు ఈ ఎక్కడ ఏ వృద్ధాశ్రమంలోనూ కనబడని ఆప్యాయత అనేది వారి వృద్ధాశ్రమంలో కనపడుతుంది.
ఎప్పుడైనా మీరు ఆప్యాయత అనే మాట విలువుతారు. మీకు వృద్ధాశ్రమంలో ఉండే వారికి ఆప్యాయత కావాలంటే మొట్టమొదటి చర్మ సుశీల వృద్ధాశ్రమాన్ని చెప్పాల్సి ఉంటుంది. వారి పర్యవేక్షణలో, వారి ఆ మార్గదర్శనంలో మరొక ఆశ్రమం ఇక్కడ స్థాపించబడుట ఎంతో ఆనందదాయకమైన విషయం. నేను నాకున్న శక్తి మేరకు నేను ఎంతకాలం జీవించి ఉంటే అంతకాలం కూడా ఈ ఆశ్రమాన్ని, తర్వాత అక్కడ నిడదమూల ఆశ్రమానికి నేను మెంబర్గా ఉంటూ నాకు చేతనైనటువంటి సహాయాన్ని అందించే ప్రయత్నం చేస్తాను. తర్వాత ఇంకొక విషయం, ఇక్కడ ఉండే విద్యార్థులకి దానికి వారు చేసినటువంటి సహాయానికి ఎంతో ఆనందదాయకమైన విషయము. ఇక్కడ శ్రీ జగన్నాథ శర్మ గారనే ఒక సజ్జనుడు, గొప్ప ఋషివంతి వాడు, చాలా నిరాడంబరమైన వ్యక్తి. ఏ ఆడంబరమో ఆయన వద్ద ఉండదు. ఆయన క్వాలిఫికేషన్ మీకు తెలిస్తే ఆశ్చర్యపోతారు. రాజధాని ఎక్స్ప్రెస్ ఆయన చీఫ్ డ్రైవర్ గా ఉండేవారు. అంటే న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ నుంచి కలకత్తా వెళ్లే రాజధాని ఎక్స్ప్రెస్ మొత్తం భారతదేశంలో ఉండే ఎక్స్ప్రెస్ ట్రైన్స్ లో కల్లా చాలా మొకుటాయమానమైన ట్రైన్, చాలా స్పెషల్ ట్రైన్ అది రాజధాని ఎక్స్ప్రెస్. దానికి ఆయన చీఫ్ డ్రైవర్ గా ఉండేవారు. అంటే రైల్వేలో జనరల్ మేనేజర్ తర్వాత ఆపరేషన్స్ లో చాలా పెద్ద ఉద్యోగం వారు. ఆ ఉద్యోగంలో రిటైర్ అయ్యారు. ఆ పెన్షన్ అంతా కూడా సేవా కార్యాలకి వినియోగిస్తున్నారు. వారు ఇక్కడ ఉండి ఈ ఆశ్రమాన్ని నిర్వహిస్తారు. ఇక్కడ యాజ్ఞవల్క్య మందిరము అనే ఒకటి స్థాపిస్తున్నారు. ఆయన చిన్న మందిరము.